ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెజవాడ. కశ్మీర్లోని పహల్గాన్లో జరిగినటువంటి ఉగ్రదాడి ఘటన ప్రపంచం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ దాడి కేవలం ఒక స్థానిక సంఘటన మాత్రమే కాదు, అంతర్జాతీయ రాజకీయాలను, దౌత్య సంబంధాలను, ఉగ్రవాద నిర్మూలన చర్చలను తీవ్రంగా ప్రభావితం చేసింది. అయితే అమెరికా నుంచి ఆఫ్ఘనిస్తాన్ వరకు దాదాపు అన్ని దేశాలు ఈ దాడిని ఖండించి భారత్కు తమ సంఘీభావాన్ని తెలియజేశాయి. కానీ ఈ ఘటన భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచడమే కాకుండా చైనా వక్రబుద్ధిని కూడా బట్టబయలు చేసింది. దానికి కారణం పాకిస్తాన్కు మద్దతుగా చైనా ఉంటామని తెలపడం. అయితే ఈ దాడి జరిగిన వెంటనే అమెరికా, యూరోపియన్ దేశాలు, ఆఫ్ఘనిస్తాన్ వంటి అనేక దేశాలు భారత్కు మద్దతుగా నిలిచాయి. ఈ ఘాతుకాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉగ్రవాద నిర్మూలన కోసం భారత్తో కలిసి పనిచేస్తామని హామీ ఇచ్చాయి. కానీ ఈ దేశాలు భారత్ చేపడుతున్న చర్యలను సమర్థిస్తూ దాడికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ కూడా చేశాయి. అయితే ఈ సంఘటన ఉగ్రవాదం అనేది ఒక దేశ సమస్య కాదని, ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కోవాల్సిన సవాలని మరోసారి గుర్తు చేసింది. అయితే భారత్ ఈ దాడి వెనుక సీమాంతర ఉగ్రవాదం ఉందని, పాకిస్తాన్ దీన్ని ప్రోత్సహిస్తోందని ఆరోపిస్తోంది. దీనిలో భాగంగానే భారత్ కఠిన చర్యలు తీసుకోబోతోంది. సింధు నదీ జలాల ఒప్పందాన్ని ఇప్పటికే నిలిపివేసింది. పాకిస్తాన్ పౌరులకు వీసాలను కూడా రద్దు చేసింది. దౌత్యపరమైన ఆంక్షలను కఠినతరం చేసింది. ఈ చర్యలు పాకిస్తాన్ను ఒత్తిడిలోకి నెట్టేశాయి. ఈ సమయంలో చైనా వంటి దేశం ఈ వివాదంలో పాకిస్తాన్కు మద్దతుగా బయటకు నిలిచింది. ఈ క్రమంలోనే చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ పాకిస్తాన్ ఉప ప్రధాని మహమ్మద్ ఇషాక్ దార్తో ఫోన్లో మాట్లాడిన సందర్భంలో పహల్గామ్ దాడిపై నిష్పక్షపాత దర్యాప్తు జరపాలని పాకిస్తాన్ చేసిన డిమాండ్కు తాము మద్దతిస్తున్నామని తెలిపింది. చైనా గ్లోబల్ టైమ్స్ నివేదిక ప్రకారం వాంగ్ యీ పాకిస్తాన్ తన సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడంలో తమ దేశం అండగా ఉంటుందని హామీ ఇచ్చింది. ఈ ఘటనకు సంబంధించి ఇరుపక్షాలు సంయమనం పాటించాలని, చర్చల ద్వారానే ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని కూడా సూచించింది చైనా. అయితే చైనా ఈ స్టాండ్ భారత్, పాకిస్తాన్ మధ్య ఉన్న రాజకీయ గందరగోళాన్ని మరింత సంక్లిష్టం చేస్తోంది. ఈ దాడి వెనుక కుట్రదారులు ఎవరో తేల్చాలని డిమాండ్ వస్తోంది. రష్యా, చైనా లేదా యూరోపియన్ దేశాలు ఈ అంశంలో జోక్యం చేసుకుని ఒక అంతర్జాతీయ విచారణ బృందాన్ని నియమించాలని కోరుతున్నారు. భారత్ ఆరోపణలు నిజమా, అబద్ధమా అని తేల్చాలని, అసలు వాస్తవాలను బయట పెట్టాలని అంటున్నారు. ఈ వ్యాఖ్యలు ఈ ఘటనను మరింత రాజకీయ రంగులోకి నెట్టాయి. పాకిస్తాన్ మాత్రం ఈ అంశాన్ని అంతర్జాతీయ స్థాయిలో వివాదాస్పదం చేసేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా పాకిస్తాన్ సైన్యానికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్తో ఏర్పడుతున్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో పాక్ సైన్యంలో ప్రధానంగా ఉన్న అధికారులు, పాకిస్తాన్ జవాన్లు పాక్ ఆర్మీకి రాజీనామా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 1450 మంది సైనికులు, 250 మంది ముఖ్య అధికారులు రాజీనామా లేఖలను కూడా సమర్పించినట్టు తెలుస్తోంది. పాక్ దీనిని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ పాకిస్తాన్ మీడియా మాత్రం దీన్ని వ్యతిరేకిస్తోంది. యుద్ధానికి ముందే ఇలా ఉంటే, ఒకవేళ యుద్ధమే జరిగితే పాపం పాక్ పరిస్థితి ఏంటనేది ఎవరూ ఊహించలేకపోతున్నారు.